సరే అక్కడికి ఏమో మొదలు సంగీతాలు మొదలైన వినిపించినాయి. చాలా ఆహ్లాదకరంగా ఉన్నది దృశ్యం. తను చక్కగా పైకి వెళ్ళాడు. మేఘాలు గర్జనలు వినిపిస్తున్నాయి, ఉరువులు మెరుపులు అన్నీ వినిపిస్తున్నాయి. ఇంకా దూరంలో ఆ నది ఉత్పత్తి స్థానం కనిపించింది. కనిపిస్తే అక్కడ యువతల కుక్క చచ్చిపోతుంది. అందరికీ అవే దృశ్యాలు కనిపించినాయి. కుక్క చచ్చిపోతే నెరవేర్చుకున్నాయి. చూశాక ఇది ఇంకొక 10 నిమిషాలు పోతే బతకడం. అక్కడ దాకా వెళ్ళి ఈ నీళ్లు అక్కడ పోసి ఆ నీళ్ళు ఇక్కడ తెచ్చే లోపల ఇది బతకదు. అది వీడు కనిపించే దృశ్యం. అంచేత మనం ఇప్పుడు అక్కడికి ఎందుకు పెడతాం? అక్కడ నీళ్లు పోయటానికే కదా. పోస్తే అవి బంగారం అవుతుందని, అవ్వకపోతే ఏమో అనిపించింది. అది ఈ కుక్క నోట్లో పోసి చెట్టు నీళ్ళు మనకు అక్కర్లేదులే. రెండో మాట ఇంక ప్రయత్నం లాభం లేదని చెప్పాడు కాడు. కుక్క నోట్లో పోసేసి ఆ సీసా పక్కకి విసిరేసాక ఆ కుక్క ముందు కాలంలో లేచి వెళ్తేనే తనకు ఎవడైతే ఇది రమ్మని చెప్పాడవాడు, ఆ మగ్గు కరిగించినటువంటి వాడు ప్రత్యక్షంగా చెప్పాట, ఈ ప్రాంతానికి అంతటికీ నేను అధిదేవతను, వరాధిదేవతని, కింగ్ ఆఫ్ ది గోల్డెన్ రివర్ అంటారు నన్ను. నీకు ఈ లోయ మొత్తం మీద అధికారం ఇస్తున్నాను. ఇక్కడ పండినటువంటి పంటలంతా నీవి. నీ ద్వారబంధం మాత్రం వచ్చినటువంటి వాళ్ళకి అతిథులకు అన్నడు మూగిపోకు అని చెప్పాడు. మరి వాళ్ళని నేనుగా చూసుకో అని చెప్పాక అంటే అప్పుడు వీళ్ళు అడిగారు, మా అన్న ఏంటంటే అదిగా చూపించట్టు నల్లరాళ్ళు అయిపోయి ఉన్నారు అంటే వాళ్ళు చర్చిలోంచి తీసుకొచ్చారు కదా జలాలు, నల్లరాళ్ళు ఎందుకు అయిపోయారని అడిగాట. అంటే పవిత్ర తీర్థములు అంటే దేవాలయంలోంచి చర్చిలోంచి తీసుకొచ్చినవి మడిగొట్టి పట్టుకొచ్చినవి అనే అర్థం కాదు. ఎవరికైనా దాహం అవుతూ ఉంటే ఇచ్చిగా తర్వాత మిగిలినటువంటి అని అర్థం. పవిత్ర జలములు తీర్థములు అనేటువంటి మాటకు అర్థం అది. అలాంటి జలములు శవం నుంచి వస్తున్న నీళ్లు గడుక్కొని తీసుకొచ్చినా సరే అవి పవిత్ర జలములు అవుతాయి అన్నట్టు. సో డిఫైన్డ్ బై కార్స్ అన్నది. అలా కానటువంటి ఎంత మడిగట్టుకు తెచ్చినా సరే నాలుగు తీసుకుంటున్నటువంటి వాడికి పోయాలన్నటువంటి అపవిత్ర జలములే శవం నుంచి పోసిన జలాలాగా అవుతాయని. అందుకే నా ఉద్దేశం పవిత్ర జలం అంటే అర్థం ఇది, మనకి జీవిత సాధన ఇది అనేది చెప్పాక తర్వాత ఏదో వాడికి ఆ లోయంతా కూడా బంగారం అయిందంటే అర్థం, చెట్లు అయినాయి, పంట అయింది అని అర్థం. ఆ పంట అందరికీ వాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పెట్టాడని అర్థం. కాబట్టి కింగ్ ఆఫ్ ది గోల్డెన్ రివర్ అని చాలా మంచి కథలు. ఇప్పుడు రోజుల్లో వేస్తున్నారో లేదో తెలియదు, పిల్లలకి ఈ కథలు వేయాలి. పొరపాటు అప్పుడు అక్కడక్కడ వేస్తున్నారు. ఇట్లాంటివి పేరు రెగ్యులర్ గా వేసేవాళ్ళు. జాన్ రస్కిన్ రాసినటువంటి ఇలాంటివి ప్రపంచంలో మీరు ఏ వాంగ్మయంలో ఫీల్డ్లో ఉంటాయి ఈ కథలు. అంటే అర్థమేంటి, మతానికి చెందినవి కావు, భక్తికి చెందినవి. కనుక కథాస్మృతి గర్గహ అంటే ఇది చెప్పుకుంటున్న సేపు మనం ఏ స్థితిలో ఉన్నాం, వదులుకి ఉన్న స్థితిలోనే ఉన్నావా, అది కావాల్సింది అన్నాడు. కనుక పెద్దల యొక్క కథాకథనం చేసుకుంటూ ఉంటే ఎవరైతే భక్తులో, ఎవరైతే భాగవత మూర్తులో వాళ్ళ జీవిత కథలు మీరు చెప్పుకుంటూ ఉన్నప్పుడు దాని వలన మీరు ఆ స్థితిలోకి వెళ్తారు. ఆ చెప్పబడినటువంటి భక్తి స్థితి దివ్యములైన లక్షణములన్నీ వస్తాయి అని గర్గుడు చెప్పాడు. ఇది గర్గుడు చెప్పిన వార్త. అందుకనే మనం పుణ్యశ్రవణము, కీర్తనము అంటే పుణ్యకీర్తనము, పుణ్యశ్రవణము. అందుకనే పుణ్యశ్రవణ కీర్తనము, భగవంతుని పుణ్యశ్రవణ కీర్తనం అంటాం. అంటే పుణ్యాత్ములైనటువంటి వాళ్ళ కథను వినటం, కీర్తించడం ఎక్కడుందో అక్కడ వింటూ ఉంటాడు. అక్కడ ఉంటాడు. ఆ చెబుతూ ఉన్న చోట, వింటున్న చోట చెప్పటం, వింటామనే రూపంతో ఉంటాడు. కానీ ఎక్కడన్నా క్యాలెండర్ల రూపంలో అట్లా ఉండడం. ఇది పుణ్యశ్రవణ కీర్తన అంటే. కనుక గర్గుడు ఇలా చెప్పాడు అలా. భాగవతోత్తములు మహానుభావుల యొక్క జీవిత సన్నివేశముల కథాకథ శ్రవణం జరుగుతూ ఉంటే దాంట్లో మనకు వచ్చినటువంటి మార్పుల్లాగా వేదాంతం చెప్పుకుంటే రావు, పంచీకరణం చేసుకుంటే రావు. పంచభూతాలు ఎట్లా ఉన్నాయి శరీరంలో, షట్చక్రాలు ఎలా ఉన్నాయి, ఏ చక్రం ఎక్కడ ఉంది ఒంట్లో, ఏ చక్రానికి ఎన్ని రేఖలు ఉన్నాయి, ఏ చక్రంలో ఉన్నటువంటి అక్షరాలు కాగుంటారు ఎక్కడ, ఇది చెప్పుకునేది లాభం లేదు. వేస్ట్ ఇవన్నీ చెప్పి భోజనానికి టికెట్ డబ్బులు ఇస్తాయని అడుక్కుంటానికి పనికొస్తాయి. యూనివర్సిటీ చదువుకుంటే ఉద్యోగం అడుక్కునేందుకు ఎలా అయితే పనికొస్తున్నాయో డిగ్రీలు ఇవి అంతే అన్నారు. వాటికంటే పెద్ద విషయం కాదు ఇవి లేకపోయినట్లయితే. ఎంఏ చదువుకున్నా, పిహెచ్డీ చదువుకున్నా ఉద్యోగం దేహి అని బొచ్చు పడుకునేందుకు తప్ప మనకి పనికొస్తున్నా ఇవి అంతే. అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ నో ఎడ్యుకేషన్, ఎలివేషన్ ఈజ్ ఎడ్యుకేషన్. అది మర్చిపోయి గర్గుడు ఇలా చెబుతున్నాడు. కథాకథ శ్రవణం వల్ల వచ్చినటువంటివి జ్ఞానంతో చదువుకున్నారావు, శాస్త్ర విషయాలు చర్చించినారావు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఇక్కడ అధానగా ఏమిటి అంటే 5 పేజీలు ఉంటుంది. అధశబ్ద అంటాడు. ఇవన్నీ అధశబ్దం. ఆ మొదటి 4 శ్లోక సూత్రాలకి వ్రాయబడిన వ్యాఖ్య మీద మళ్ళీ వ్యాఖ్య 400 పేజీలు ఉంటుంది. ఇది చతుస్సూత్రి అనే పేరు. భామతి అని ఒక ఆయన రాశాడు. భామతి యొక్క చతుస్సూత్రి అంటే బ్రహ్మసూత్రాల మీద రాసినటువంటి వ్యాఖ్యలో మొదటి 4 సూత్రములకి రాసినటువంటి వ్యాఖ్యకు వ్యాఖ్య.
చదువుకోండి తప్పులేదు, కానీ చివరికి మనకి ఏదన్నా ఫలితం కావాలంటే ఇదే చెప్పుకోవాలి. ఏ మహానుభావుడు ఎలా ప్రవర్తించాడు సత్ప్రవర్తన అది చెప్పుకుంటే తరణోపాయం ఉంది. కానీ ఇంకేం చెప్పి పరబ్రహ్మ వనగా ఎట్టివాడు ఏమి లాభం లేదు, నీలోను నాలోను ఉన్నాడు చూస్తూ అవుతూ ఉంటాడు, ఎట్టివాడని చెప్పుకునే లాభం లేదండి. జీవాత్మ పరమాత్మ అవుతాడు ఎవరే ఏ లాభం లేదు. వాడు వీడు ఒకటేనా, ఒకటే అంటారు అద్వైతం, రెండు అంటారు ద్వైతం, ఒకటే కానీ రెండే అంటారు శిష్ట అద్వైతం. ఏం లాభం, మూడు ఏమిట్రా అనిపిస్తుంది, మర్చిపోతుంది తప్ప మహానుభావుల జీవిత సన్నివేశంలో కథాకథనం చెప్పుకుని వాళ్లలో ఉన్న అంతర్యామిత్వాన్ని ఆనందించి అనుభవించడం ఎరుగనటువంటి వాడికి గర్భుడు చిత్ర ప్రకారం, వ్యాసుడు పారాశర్యుడు చెప్పినటువంటి ప్రకారం ఎదటి వాళ్ళకి మనం చేస్తున్నటువంటి సేవలో పూజ్యభావం ఎరగనటువంటి వాళ్ళకి ఇవేం రావండో ఆయన చెప్పింది ఈయన చెప్పింది ఇది అన్నాడు. ఇది మొన్న మనం చెప్పుకోండి. తర్వాత శాండిల్యుడు చెప్పాడు. శాండిల్య భక్తి సూత్రములలో మనం అవి కూడా చెప్పుకుంటాం. మంచి నారద భక్తి సూత్రముల వల్లే దీనికంటే ముందు శాండిల్య భక్తి సూత్రములు ఆయన ఏమన్నట 18 సూత్రం. ఆత్మరస్య విరోధేనే శాండిల్య. ఆత్మరతి అవిరోధేన ఇది శాండిల్య. ఆత్మరతి అంటే ఆత్మయందు అత్యంత తన్మయత్వము అంటే పరవశత్వము లేక తన్మయత్వము. రచయితే ఆత్మయందు పరవశత్వము లేక తన్మయత్వము అను స్థితికి అవిరోధేన అంటే విరోధము కాకుండా చేత ఇది అంటే అను శాండిల్య శాండిల్య మహర్షి చెబుతున్నాడు. తపస్సు చేస్తుంటే భక్తి పుట్టిందో పుట్టలేదో ఎలా తెలుస్తుందన్నాడు శాండిల్యుడు. తపస్సు చేస్తుంటే మనకి నిదర్శనం కనిపించేది గడ్డం పెరగటం, గోళ్ళు పెరగటం. అది తపస్సు చేయక్కర్లేదు. కాటన్ మార్కెట్ కొట్టుకునేటువంటి ముడా కొడుకు కూడా పెరుగుతాయి చేసుకోకపోతే. దానికి ఏమిటి, రోడ్డు మీద చెంబేళ్ళలో తిరిగేవాడికి కూడా పెరుగుతాయి. అవి పెద్ద లెక్కలు కావు. ఇవి కావు నాయన నిదర్శనం. ఆత్మరతి నిదర్శనం. ఆత్మరతి ఏంటంటే ఎస్ ఆత్మరతి వస్యారు భగవద్గీతలో ఉన్నాడు. వీళ్ళందరూ భగవద్గీతలో తగులుతాం. మనకి ఏమైనా కూర్చుని ఉంటారు, మనం పిలిచిందాక పాపం పిలవలేదేరా అని వాళ్ళు విసుగా ఉండదు, అలా కూర్చుంటారు. మనం 25-30 ఏళ్ళు అయినప్పుడు కూడా. ఓకే, మనం పతంజలి యోగ సూత్రాల్లో చెప్పుకున్నాం. అయితే వీటితోనూ మనస్సుతోనూ బుద్ధితోనూ చిత్తంతోనూ అహంకారం వీటితో మనం ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు చూస్తున్న వాళ్ళు నేను అనే పదం ఉంటుంది, అవతల నీవు అనే పదం లేక వాడు అనే పదం ఇట్లా కరడు కట్టినటువంటి అజ్ఞానాంతకారం అవుతుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇది గ్రామర్లో రైట్ కానీ పూర్తికి రైట్ కాదు. ఉంటే ఫాల్స్, అడ్డంగా తిరిగి ఫాల్స్. వ్యాకరణంలో మనం మార్కులు రావాలంటే పరీక్షలో ముష్టెత్తుకునేందుకు పెడుతూ ఉంటే రైట్ తప్పేది. నేను నువ్వు అతడు అనేటువంటి తాను ఉత్తమ పురుష, ఎప్పుడు తాను ఉత్తమేట. ఎదురుకుండా ఉన్నాడు కాబట్టి మరి ఏడుస్తాడు బాగుండదని మధ్యమ పురుషులు, ఎక్కడ ఉన్నాడు ప్రథమ పురుషులు. ఇది వ్యాకరణానికి సంబంధించి. వ్యాకరణం అంతా రక్షిస్తుందంటే నహి నహి రక్షత డుగ్రం కరణే. వ్యాకరణంలో సూత్రాల్లో డుగ్రం కరణే అంటే కృంగ్ అనే ధాతు, కరణ అంటే చెవిక అనే అర్థంలో. అది అప్పచెబుతూ ఉంటే మడు మీద ఒకటి పెట్టి అక్కిలిపోతారు నాకు సంప్రదాయంలో. దేవదూతలకి మీకు 20 వరకు ఎక్కాలు వస్తుంటే లాభం లేదు, మల్టిప్లికేషన్ టేబుల్ వస్తే లాభం లేదన్నాడు. ఇంగ్లీష్ తప్పులు లేకుండా రాయగలం అంటే లాభం లేదు, డబ్బు చేయకుండా ఉండదన్నాడు. చూసారా, మరి ఇంగ్లీష్ మీడియం అంటే ఏం లాభం లేదన్నాడు. తెలుగు మీడియం అన్నా, సాంస్క్రిట్ మీడియం, ఈ మీడియంలో ఏం లాభం లేదు. అది వాడు చెప్పింది. ఇది దీన్ని ఏమంటారు, తాను ఇక్కడ స్వా ఉంటాడు తన శరీరం లోపల, ఇక్కడ పర ఉంటాడు. ప్రపంచం అంతా
స్వప్రభేదం చేత చూసుకోవాలి. దీన్ని ద్రష్ట అంటారు, దీన్ని దృశ్యం అంటారు. అంటే ద్రష్ట అబద్ధం, ఇది దృశ్యం అబద్ధం. ఈ రెండు ఒకే దాంతో చేయబడినటువంటివి, ఒకే తెర మీద చేయబడినటువంటి సినిమా. అది అందినటువంటి వాడికి ఈ రెండింటిలో ఉన్నటువంటి వెలుగు సత్యం ఏదైతే ఉందో దాని పేరు ఆత్మ లేక తాను అనేటువంటి పేరుకుంటారు. అది అందటం అనేది ఈశ్వర ప్రణిధానము చేత అన్నాడు పతంజలి. అది మీరు చూశారు అర్థం. ఈశ్వరునికి శరణాగతి చేస్తే నేను మీరు అతడు అనుకుంటున్నటువంటి అజ్ఞానం నుంచి తాను అనేటువంటి అంతర్యాన్ని అందుతాడు. వాడి పేరే ఈశ్వరుడు అన్నాడు. అంటే జీవుడు యొక్క స్థితి నుంచి, అంటే మనం ప్రపంచంలో తెల్లారు లేచి దేన్ని చూసి భయపడుతున్నామో, అనుమానిస్తున్నామో, బాధపడుతున్నామో, దేనికోసం ప్రయత్నం చేస్తున్నామో, ఏది రావాలి రాలేదని అనుకుంటున్నామో, దేనికోసం అయితే మన మొహాన పౌర్ణములు అమావాస్యలు ఏడుస్తున్నట్టు నవ్వుతున్నట్టు రోజు కనిపిస్తున్నామో ఆ స్థితి పోయి, ఎందుకంటే మనస్తో బతుకుతున్నాడు. మన మొహం రోజు అద్దంలో చూసుకుంటూనే ఉన్నాం కదా, ఏడిచినట్టు ఉంటుంది, ఒక రోజు ఏడిచినట్టు ఉంటుంది, ఒక రోజు నవ్వినట్టు ఉంటుంది. ఏ లాభం? ఓ రోజు నవ్వినట్టుంటే అంతసేపు ఎవడన్నా నేను ఉద్యోగంలో తీసేసారు కదా, అద్దం చూసుకుంటూ ఉండగానే చెప్పాడు అనుకోండి, మొహం మారుతుందా మారదా? మారుతుంది. ఏమండి, ప్రమోషన్ ఇచ్చారట చూసుకుంటున్నాడు అనుకోండి, ప్రమోషన్ కదరా నీకు, డిప్రమోషన్, ఉద్యోగంలో తీసేసారట పొలిటికల్ గా అన్నాడు అనుకోండి, ఆ మొహానికి ఈ మొహానికి రంగు ఎలా ఉంటుంది? కనుక అలా రంగులు మారుతున్నటువంటి దిక్కుమాల సన్నాసి మొహం కాకుండా ఉండాలంటే అన్నాడు పతంజలి కదా. రోజు రంగులు మారుతున్న మొహంతో 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు సిగ్గులకు ఎందుకు బతుకుతా ఉన్నాడు? 2 కాళ్ళతో పుట్టి చెట్లు కానీ 4 కాళ్ళతో పుట్టిన జంతువులు కానీ ఇలా రంగులు మారటలేదు. ఓ రోజు నడవటం, ఓ రోజు నవ్వటం ఉందా వాటికి? రేపు ఎలాగరా అనే దరిద్రం ఉందా వాటికి? మనకి మరి పెన్షన్, గ్రాట్యుటీ, బెనిఫిట్స్ ఇలాంటివి ఉన్నాయా? లేవే. కానీ అవి మౌనంగానే బతుకుతున్నాయి. అన్నం లేకపోతే వాడికి వస్తాయి, కానీ అన్నం లేకపోతే ఎలా అనేటువంటి దరిద్రం లేదు వాటికి. అన్నీ ఉన్నా కూడా మనకి రేపు ఎలా అనేటువంటి దరిద్రం నరుడు అనేటువంటి జంతువుకి తప్పదు. దాని నుంచి యువతల పడాలి అన్నాడు. అంటే నరుడు దీని నుంచి యువతల పడితే తప్ప నరజన్మ శాపం లాంటిది. రేపు ఎలా అని ఏడుస్తూ బతికేటువంటి సచ్చు బతుకు ఎందుకు అన్నాడు. ఇవాళ అన్నీ ఉండి కూడా విస్తట్లో వడ్డించి అన్ని తినమని షడ్రసోపేతమైన భోజనం వడ్డించి, ఏది ఆ రోజున పండగ పెదనం అనుకోండి, శుభ్రంగా అన్ని వడ్డించి తినరా అంటే తింటూ ఎలా ఉన్నాయి జీవితం, ఈ కాసేపైనా సుఖంగా అనుభవించంటే ఎప్పుడు ఇలా జరుగుతుందంట అని ఉసూరుగా నేడుస్తాడు. అది మనస్సు, మనిషి యొక్క మనస్సు. కనుక మానవుడు పుట్టుక చేత ఇలాంటి సన్నాసి మనస్సు, దీని నుంచి రక్షించుకోవాలి, సంస్కారం చేసుకోవాలి. సంస్కారం చేసుకోకపోతే ఓ రోజున ఏడుస్తూ మాడుకంకలు మొహం ఓ రోజు నవ్వుతున్నట్టు ఉంటుంది. అది స్థిరం లేదు, ఇది స్థిరం లేదు. ఓ రోజున మిత్రులుగా ఉంటారు కనిపిస్తారు కొంతమంది, ఓ రోజు శత్రువులుగా కనిపిస్తారు. ఓ రోజున భార్యా పిల్లలే మన మాట వింటలేదలే కనిపిస్తుంది, ఓ రోజున బయట వాళ్ళు కూడా భార్యా పిల్లల్లాగా భ్రాంతి కలిగి చెప్పు చెప్పలు మొదలైన కలిగిస్తారు. ఇటువంటివన్నీ వస్తాయి. ఓ రోజున మంచినీళ్ళు తాగితే దాహం తీరదు, ఇంకేమైనా తాగుదామని అనిపిస్తుంది, ఇంకేమైనా తాగి డబ్బు చేస్తూ ఉంటుంది, ఇంకేమైనా అలవాటు అయిన తర్వాత మనిషిని తాగుబుద్ధి, ఇట్లాంటివన్నీ చేయబుద్ధి అవుతూ ఉంటుంది. ఇలాంటి స్థితుల్లోకి, అంటే శీతోష్ణ భూగదుఃఖమయమైనటువంటి అనాత్మ స్థితిలో జీవిస్తూ వినకపోతున్నాడు. ఆత్మస్థితిలోకి రావటం అనేటువంటిది వచ్చినప్పుడు ధారణ, ధ్యాన, సమాధులు 3 వస్తాయని చెప్పాడు పతంజలి. చూసాం. వచ్చేప్పుడు త్రయం ఏకత్ర సంయమ, ఈ మూడింటికి ఒకప్పుడే ఒకే ఏకకాలమందు ప్రవర్తించడం పేరు సంయమం అనేటువంటి ఒకనొక అత్యంత అనుభవనీయమైనటువంటి నిరంతర మధురమైనటువంటి అనుభూతి అని చెప్పాడు. అది తత్ర భూమిషు వినియోగ, దాన్ని జీవితంలో వినియోగించుకుంటూ వెళ్ళిపోవాలన్నాడు. దేనికైనా సరే ఎదుటివాడు అంత చూస్తూ ఉండగా అయినా సరే ఈ సంస్కారంతోనే ఉండు. సంయమం, సంయమంతో మాట్లాడు, సంయమంతో భోజనం చేయి. సంయమి అయినటువంటి వాడు ఏం చేస్తాడు? అందరూ ఇంద్రియాల్లోనూ మనస్సులోనూ మేలుకొని ఉంటే ఆత్మయందు నిద్రపోతూ ఉంటారు. దీని ఎందు వీడు ఆత్మయందు మేలుకొని ఉండి వాటి ఎందు నిద్రపోతూ ఉంటాడు. కానీ పరిపూర్ణ యోగి ఏం చేస్తాడు? దీని ఎందు కూడా కళ్ళు తెరిచి ఉంటాడు. మన భగవద్గీత అంటే వాడికి వీడికి అరటికెట్ వాల్యూ ఇచ్చాడు. నాకు ఈ ఏలోకం అక్కర్లేదండి అనేవాడికి ఒక కన్ను పొడుచుకున్నాడు. ఆయన ఈ పరలోకం అక్కర్లేదు అనేటువంటి గొడ్డు మెటీరియలిస్ట్ ఇంకో కన్ను పొడుచుకున్నాడు. బస్సు ఏం కనిపించలేదండి, ఆ బస్సులో రూపంలో పరమాత్మ కనిపించాడు, దాన్ని ఠాక్ గుద్దుకున్నటువంటి వాడికి ఏం లాభం లేదు అన్నాడు.
ఈ బస్సు అందటం లేదని దానికోసం హోరాహోరీగా భోంచేసి పరిగెట్టి గుండెల్లో నొప్పి వచ్చిన పిచ్చిముండ కొడుకు ఏం లాభం లేదు. బస్సు పోతే ఇంకో బస్సు వస్తుంది అని గుర్తుండాలి. ఎందుకంటే బస్సు కోసం గుండెల్లో నొప్పి తెచ్చుకున్నటువంటి వాడు పిచ్చిముండ కొడుకు, వాడంత మూర్ఖుడేవాడు. గుండె విలువైందా బస్సు విలువైందా అంటే కావాల్సిన బొత్తిగా లేదన్నవాడు, బీస్ట్ పశువులు అంటే వాడు. చూసారా, ఇది వాడు చెప్పింది. 5 నిమిషాల్లో బస్సు వెళ్ళిపోతుంట అని జ్ఞాపకం చేసుకుంటే అన్నం తింటాడు, అన్నమైన వారి బస్సు అయిన వారే. పిచ్చిముండ కొడుకులే ప్రవర్తించగలను, ఎందుకంటే గుండె పెట్టేస్తుంది. తర్వాత బస్సు అక్కడ ఆగింది అదంటే ఇక్కడికి పరిగెత్తగలను. ఏం ఆగితే అది పోతుంది, బస్సు పోతుంది అంతేనా అన్నాడు. బస్సు పోతే ఇంకో బస్సు వస్తుంది, ఆఫీస్కి ఆలస్యం అవుతుంది. నువ్వు గాడిదల్లే ఈ టైంకి ప్రవర్తించావు కనుక, పరిగెత్తావు కనుక బస్సు పోతుంది. ఈ రోజున చిరాకుతున్న ఆఫీసులో రేపటి నుంచి 5 నిమిషాలు ముందు తయారవు, అంతేగాని వీళ్ళ పరిగెత్తదు. మనం బస్సు వచ్చి నుంచున్న టైంకి ఇక్కడ ఇంటి దగ్గర బయలుదేరాము వేళ కనుక వాళ్ళు చేయాల్సినది పరిగెత్తడం. తెలియదు పరిగెట్టి అందుకుందాం అనిపిస్తుంది. ఎన్ని మాటలు పరిగెట్టాడో అన్ని మాటలు గుండెకాయలు పరిగెట్టిస్తున్నాం. అది డాక్టర్కి తెలియదు, వీడికి తెలియదు. తర్వాత తిరుగుతూనే ఉన్నారండి, ఆఫీసులో గుండె అయిపోయింది చచ్చిపోయారు అంటారు. సడన్ గా పోరు. 30-40 సంవత్సరాల తపస్సు చేస్తే కానీ అలా పోరు. ఏది రైలు టైం అయిపోయి అన్నం తింటూ ఉంటాం, బస్సు టైం అయిపోయి అన్నం తింటూ ఉంటాం, ఆఫీస్ టైం అయిపోయి అన్నం తింటూ ఉంటాం. ఇటువంటి పశువు పనులు, జొన్నపోత పనులను 10-12 సంవత్సరాలు 20 సంవత్సరాలు మహాతపస్సు దీక్షతో చేస్తే గానీ హార్ట్ అయిపోవటం జరగదు. సడన్ గా జరగదు. చాలా మంది అంటూ ఉంటారు సడన్ గా పోయాడండి అంటూ ఉంటారు. సడన్ గా ఎవడు పోడు, సడగొట్టేశారు. అది కనిపించేది వీడికి అంతా అజ్ఞానం. చూడగానే సడన్ గా పోయినట్టు ఉంటుంది. పుట్టడం సడన్ గా పుట్టినట్టు ఉండదు. సడన్ గా పుట్టాడు 9 మాసాల పైచీల కథ, 9-10 మాసాలు అంతకు ముందు వీళ్ళు వేసిన మరవేషాలు ఇవన్నీ కలిసి కదా. కానీ వాడు సడన్ గా పుట్టాడు. పుట్టిన టైం ఎంత సరిగ్గా క్షణాల్లో కావాలి, నిమిషాల్లో కావాలంటాడు. పుట్టిన టైం వీడు తలకాయ జ్యోతిష్కున్నాడు. ఇదే పుట్టిన టైం ఎగ్జాక్ట్ గా సెకండ్స్ లో కావాలంటాడు. పుట్టిన టైం సెకండ్స్ లో ఉందా 10 నెలల పైచీలకు. పుట్టిన టైం అంటే అసలు గర్భస్త్రీయం టైం కదా. ఈ శరీరం పుట్టిన టైంకి వాడికి జాతకం చేస్తారా? పక్కా గుర్తించుకున్న టైం అయితే జాతకం చేస్తారా? ఒకటి పక్కా అనుకున్నాను, ఒకటి కొత్తగా గుర్తించుకున్నాను. దానికి టైం వేసి వాడికి జాతకం చేస్తారా? సాధ్యమేనా? అది ఎంతవరకు అయితే అది సాధ్యం కనుక అయినట్లయితే శరీరం పుట్టిన టైంకి వేసిన జాతకానికి వాడికి భవిష్యత్తు చెప్పడం కూడా అదే సాధ్యం. ఎందుకంటే వేదాంతంలో కోస్తున్నాగా ఈ శరీరం చొక్కాలంటిదని అక్కడ కోత అక్కడేనా, ఇక్కడ కోత ఇక్కడేనా, ఏంటి సమన్వయం అక్కర్లేదా? వాసాంశి జీర్ణ అని యథా విహాయ అక్కడ అంటున్నాం. వాసాంశ అంటే వస్త్రం. ఈ శరీరం వస్త్రం లాంటిది, ఈ శరీరం రిక్షా లాంటిది, ఈ శరీరం బస్సు లాంటిది, ఈ శరీరం బండి లాంటిది, ఈ శరీరం పాచి బండి ఇవన్నీ అంటున్నావా లేదా? శరీరం పుట్టినటువంటి క్షణానికి జాతక చక్రం వేసి దాంతో వాడికి దశాంతం చేసి లేచి చెబుతానంటాడు. పిచ్చివాడు పెరుగుతుందా? బాగుపడ. ఈ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఇంత మహానుభావుడు ఆయన వెళ్ళిపోయాక చెబుతారు. ముందు ఎవడన్నా చెప్పాడా? జవహర్లాల్ నెహ్రూని కనీసం 50 మాటలు చంపారు జ్యోతిష్కులు. తర్వాత ఆయన పోయినప్పుడు జ్యోతిష్కులు చంపలేదు, సొంతగానే పోయాడు ఆయన. గాంధీ మహాత్ముని చాలా పర్యాయములు చంపారు. తర్వాత 125 ఏళ్ళు బతుకుతారన్నారు. ఆయన ఎవడో షూట్ చేశాడు. ఈ జ్యోతిష్కులు అంతా అట్లా ఉండగా వాడెవడో పుస్తకంతో షూట్ చేశాడు. జ్యోతిష్కులు షూట్ చేసినా బాగుండేది. అరవింద్ యోగేంద్రుడు ఇంత వాడవుతాడు అని చెప్పారా ఎవరన్నా? రవీంద్రనాథ్ ఠాగూర్ అంత వాడవుతాడు అని ఎవరన్నా చెప్పారా? కనుక శాస్త్రం పేర కోతలు పోయాడు. ప్రతి శాస్త్రానికి లిమిటేషన్స్ ఉన్నాయి. వరాహుడు చెప్పాడు, ల్యాండ్ టికెట్ గాళ్ళని ఉంటారు మానవ జన్మిత్ర వాళ్ళలో, వాళ్ళకి చెప్పినవన్నీ రైట్ అవుతాయి అన్నాడు. అంటే ఎవల్యూషన్ లో లోయెస్ట్ రంగులో ఉన్న వాళ్ళకి జాతకాన్ని రైట్ అవుతుంది, పైకి వస్తున్న వాళ్ళకి చెప్పకు ఫెయిల్ అవుతావు అన్నాడు. మహానుభావులు, జ్ఞానోదయం కలిగిన వాళ్ళు, దేశంలో 10 మంది కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, సుఖాసుఖములు శీతోష్ణములు పరిస్థితి దాచినటువంటి వాళ్ళు, ప్రపంచంలో వ్యామోహం లేనటువంటి వాళ్ళు, పాలిటిక్స్ మొదలైనటువంటి వాటి యందు సమనోష్ట అశ్వకాంచన అంటే బంగారపు గుండకిన్ని కంకర రాయికిన్ని మట్టి మూతకిన్ని తేడా నశించినటువంటి వాళ్ళు, వాళ్ళకి జాతకం చెప్పక తగలడుతున్నాడు. జాతకండి మొహం అండి పాతకం అది వాళ్ళకి చెప్తాం కదా. అంతేగాక సామాన్య మానవుడు కూలీ చేసుకుంటున్న వాడికి కూడా కాశ్మీర దేశం ఉంది ప్రాంతం, ఆ ప్రాంతంలో కొన్ని ఏరియాస్ ఇచ్చాడు, అక్కడ పుట్టిన వాళ్ళకి చెప్పక తప్పుతుందన్నాడు. బృహత్సంహితలో చదవాలి. ఏం చేతంటే ప్రతి వాళ్ళకి ఉత్తమ డిగ్రీస్ లో ఉంటాయి గ్రహాలు. ఎందుకంటే ప్రతివాడు యాపిల్ కాయలు తింటాడు, ప్రతివాడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అలాంటిది. అందుకని ప్రతివాడికి గ్రహాలు ఉచ్చలోనో స్వక్షేత్రంలోనో ఉంటాయి. అద్దె ఇళ్ళు ఉండవు గ్రహాలకి, లేకపోతే క్వార్టర్స్ కట్టించుకుని ఉంటాం.
ఫ్లాట్ అది తీసుకుంటాం, ఇటువంటి గ్రహపాలు చేసిన గ్రహాలు ఉండవు. వాళ్ళందరికీ చక్రవర్తి యోగాలు లాంటివి ఉంటాయి. చెప్పకన్నాడు వాడు, ఊరికే కర్రలు మోస్తూ ఉంటాడు, లేకపోతే తటకూలు చేస్తూ ఉంటాడు అన్నాడు. ఎవడు ఇక్కడ కూడా వీళ్ళందరూ ఇది దాటినటువంటి వాళ్ళు, ఆత్మహత్య పొందిన వాళ్ళందరూ కూడా అవి దాటుతారు. గ్రహాలు మొదలైన కక్షలన్నీ దాటుతారు. వాళ్ళ ఏం గ్రహాలు పని చేయవా చేస్తాయి, కానీ మన ఎందుకు పనిచేసినట్టు కాక వేరే టర్మ్స్ లో పనిచేస్తాం. తేడా ఉంది. అంటే రైల్వే టికెట్ కలెక్టర్, రైలు పెట్టెలో రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లో ఉన్న కండక్టరు, గార్డు, వీళ్ళందరూ రైల్వే ఆఫీసర్ల మీద పనిచేయరా? పనిచేస్తారు, కానీ మన మీద పనిచేసినట్టు పనిచేయరు. వాడి మీద పోయి కొట్టి మొత్తం పంచి కట్టుకుని ఎక్కాడు సార్. ఇక్కడి నుంచి కింద పడేస్తే పంచ మిగలదన్నాడు. ఇవాడు కిందగా రాదు. అంటే గ్రహాలు ఏం చేస్తాయి, మామూలు వాళ్ళకి పనిష్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒక రోజు నడవటం, ఒక రోజు నవ్వటం, రెడీగా ఉన్నారు కనుక అవి చేయిస్తూ ఉంటాయి. సిట్ స్టాండ్ చేయిస్తూ ఉంటాయి. సర్కస్ లో కుక్కల చేత ఏం చేయిస్తారో సర్కస్ వాళ్ళు, మన చేత గ్రహాలు అవి చేయిస్తూ ఉంటాయి మామూలు వాళ్ళ చేత. ఎందుకని మనకి ఎవరితో పని ఉండదు ప్రపంచంలో, ప్రతి వాటితో కక్కుర్తే కదా. అవన్నీ కూర్చుని లేచి గుంజీలు తీస్తూ ఉంటారు. ప్రమోషన్ కావాలంటే ఫలానా వాడి దగ్గరికి వెళ్ళు, ఇంటికి వెళ్ళు, బూట్లతో సహా వాడి పాదాలు పట్టుకో. ఇది గ్రహాలు చేయించేది. కానీ జాతకం చూస్తూ మీరు చెప్పచ్చు, వీడు ఫలానా వాడు ఇన్ని పాదాలు పట్టుకుని ఉంటాడు అని. ఆ లెవెల్ దాటినటువంటి వాడు అరవిందో ఠాగూర్ అట్లాంటి వాడి దగ్గరికి వెళ్తే వాడు పాదాలు పట్టుకుని ఉంటాడు, వాడి పాదాలు పట్టుకుని పోతా ఉంటారు. ఇవే గ్రహాలు వాడికి, అవే గ్రహాలు వీడికి తేడా ఉంటుంది. ప్యాసింజర్ల ఎడలా రైల్వే కండక్టర్, గార్డు ఎలా ఉంటారో, ఆ రైల్వేలో ట్రావెల్ చేస్తున్నటువంటి హైయెస్ట్ రైల్వే ఆఫీసర్ ఎంత ఎలా ఉంటారో ఆ తేడా ఉంటుంది. అంటే ట్రైనింగ్ ఇస్తూ పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు మానవులకి గ్రహాలు. క్రమంగా ఈ స్థితి నుంచి దాటి సొంతంగా ట్రైనింగ్ పుచ్చుకుంటాం అనేటువంటి దీక్ష వహించినటువంటి మానవ జాతికి, అంటే కొన్ని వందల జన్మలో వేల జన్మలో వచ్చాక మొదలెడతారు. వీళ్ళ చేత కొన్ని వందల జన్మలు తొక్కించుకుని గ్రహాల చేత కసపిసం వాయించేసి గుర్ర మీద అదైన తర్వాత వచ్చినటువంటి జన్మల నుంచి అప్పుడు గ్రహాలు ఏం చేస్తారు, వీళ్ళు అనరు అనకుండా ఎప్పుడు ఏం కావాలో అది ఇస్తూ ఉంటారు. థాట్స్ ఇస్తారు, సజెషన్స్ ఇస్తారు, సరైనటువంటి సమయానికి సరైన కావాల్సినటువంటి అభిప్రాయం ఇస్తారు, లేదా కావలసినటువంటి మనిషిని ఇస్తారు. ఏం చేయాలో తెలియక అలా వాగితూ ఉంటాడు. వీడు ఎవరితో మాట్లాడదాం అనుకున్నాడో వాడు రోడ్డు మీద ఎదుర్కొండా వస్తాడు, వీడు తెలియకుండా వాడిలో చూటుకెళ్తాడు. అలాంటివి ఇస్తారు గ్రహాలు వాడికి. అంటే వీడి అర్హతని, పాత్రతని బట్టి, వీడికి వచ్చినటువంటి వైరాగ్యాన్ని బట్టి, యోగ స్థితిని బట్టి, వీడికి తగ్గిపోయిన కక్కుర్తిని బట్టి, వీడు ఎన్ని చేతల కాళ్ళు బూట్లతో పట్టుకుంటున్నాడో ఆ సంఖ్య తగ్గటాన్ని బట్టి వీడికి గ్రహాలు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి పనిచేస్తారు. కక్కుర్తి తగ్గుతున్న కొద్దీ అప్రయత్నంగా వీడికి పనులు అవుతూ ఉంటాయి. మిగతా వాళ్ళు ఏమిటి వీడికి ఇతవుతావు పనులు అనుకుంటారు. అది తేడా. కనుక అలా స్థితికి వచ్చిన వాళ్ళని ఆత్మరతి గల వాళ్ళు అంటారు. ఆత్మరతి ఉన్నటువంటి వాడు తనలోనూ ఎదుటి వాళ్ళలోనూ కూడా నేను తాను అనేటువంటి శబ్దానికి అర్థమైనటువంటి వెలుగును చూస్తున్నాడు. ఇది యోగాభ్యాసంలో చూడాలంటే పతంజలి యోగంలో ఏం చేయాలన్నాడు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సరైనటువంటి పద్ధతిలో ప్రాణాయామం చేయాలన్నాడు. తర్వాత ప్రణవోపాసన చేయాలన్నాడు. ఈశ్వర ప్రణిధానము చేయవలనన్నాడు. ఈశ్వర వాచకమైనటువంటి ప్రణవాన్ని చేయాలన్నాడు. అది ఉచ్చారణ చేస్తూ వినాలి అన్నాడు. బాగానే ఉంది. ఈ పద్ధతి జోడించి చూడు ఎంత తేలిగ్గా వస్తుందో. దానికంటే చాలా తేలిక ఇది. అంటే అది మానేసి ఇది చేస్తే కాదు, అది చేస్తూ ఇది చేస్తే. దానికంటే తేలిక అన్నప్పుడు ఇది మానేసి అది చేద్దామన్న దుర్బుద్ధికి అది రాదు ఇది రాదు. అంటే చీప్ మైండ్, చీప్ టేస్ట్. వాడు పొలిటీషియన్గా పనికి వస్తాడు కానీ సుఖపట్టానికి పనికాడు జీవితంలో. అంటే మట్టి కొట్టుకుంటూ పోవటానికి హైదరాబాద్కి, అక్కడి నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి, ఇలా వీటికి పనికి వస్తాడు తప్ప సుఖపట్టానికి సుఖపెట్టడానికి పనికిరాడు. కనుక వీడు ఆత్మరతి కలిగినటువంటి వాడు. ఆత్మరతి అంటే ఆత్మ యందు రుచి తెలిసిన వాడు. తనలోనూ ఎదుటి వాళ్ళలోనూ ఉన్నటువంటి నేను లేక తాను అనేటువంటి శబ్దము యొక్క వెలుగు దాని రుచి తెలిసినటువంటి వాడు. ఏ పని చేస్తూ ఉంటే ఆత్మరతి నిలబడుతూ ఉన్నదో ఆ పని చేస్తూ ఉండండి. అవిరోధి అని అంటే దానికి విరోధమైన పనులు చేయకండి. ఎదుటి వాళ్ళు 10 మంది పూజ చేస్తున్నాను అనుకోండి, మనం కూడా భక్తితో పూజ చేస్తున్న వాళ్ళం, వాళ్ళు చూసేవాళ్ళు రకాలంట. వాడు పూజ చేస్తున్నాడు అనుకోండి, ఎదుటి వాడు పూజ చేస్తూ ఉంటే వాడు అనుకుంటాడు పూజ చేస్తున్నాడా, ఏడిచాడు. పూజ అంటే అసలు తెలుసు, వీడు పూజ చేస్తున్నా అనుకుంటాడు.
వాడు ఎవడో చేతకాక చేస్తున్నట్టు అవతల వాడు పూజ, అది వీడు ఏమంటాడు, వాడి పూజ ఏం తెలిసి ఉంటున్నాడు. ఇంకోటి రెండో వాడు పూజ చేస్తున్నాడు చూసి పూజ చేస్తున్నట్ట, మనం కూడా వీడితో కలిసి చేద్దాం. మరి తేడా ఉందే వాడికి వీడికి. అంటే వీడు పూజ చేస్తున్నవాడును వీడు చర్మం చించుకుంటున్నవాడు, ప్రతివాడు పూజ చేస్తుంటాడు. పూజ చేస్తున్నవాడు చూసి గూగుల్ తెచ్చుకుంటాడు. అంటే కాంపిటీషన్ నడుస్తాడు. పూజ పూజ అంటే మీకు స్పెల్లింగ్ తెలుసు అంటాడు. వాడు పూజ చేస్తున్నావు అంటే ఈ మొదటి వాడు వెరిగడం అనమాట. ఇంకా పూజ అనేది కొన్ని వేల జన్మలు పెడితే కానీ వీడికి తెలియదు, ఆత్మరతి తెలియదు. వీడికి పూజ చేస్తున్నట్టంటే మనం కూడా ఎడదా అనిపిస్తుంది. ఒక కుటుంబంలోనే ఉంటారు 4-5 రకాలు. పూజ చేస్తున్నట్టంటే అమ్మ పెడదామా అని గొలుపుతాడు ఒక్కరాడు. పెళ్ళి అంటే ఏం మర్చిపోతాడు, పూజ చేయడం మన ఇంటి జరగలేదు కదవా, అందుకంటే పూజ ఏంటి అక్కడ ఉండేది. అంటే దీంట్లో గొడ్డు సంస్కారం, వాడిది మనిషి సంస్కారం. పుట్టుక చేత ఇది పెద్దదైనప్పటికీ వయసుతో సంబంధం లేదు. వాడు మూతి మీద కొడుతుంది అనమాట. నన్ను కదా పూజని మర్చిపోయి చచ్చిపోతాడు. ఇక్కడ మన ఇంటి పూజ జరగట్లేదు, రోజు పూజ జరగట్లేదు. ఇక్కడ పూజ అంటే అంటే ఇంకెక్కడ పూజ జరుగుతున్నారంటే దానికి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. వీడు పెడతానంటే అవమానంగా ఫీల్ అవుతుంది అనమాట. కుర్రాడు అక్కడికి పెడతానంటాడు. ఒకే పూజ అనే మాటకి ఎంతమంది ఎన్ని రకాలుగా రెస్పాండ్ చేస్తున్నారు చూసారా. ఎక్కడ పూజ జరుగుతుందని తెలిస్తే అక్కడ వెళ్ళి కూర్చుంటాను ఆయన అంటాడు. ఎందుకంటే మనస్సు వాడెలా వీడెలా అనుకునే బదులు అక్కడ దాంట్లో ఉంటుంది, లీనం అవుతుంది. ఇంకోటి అంటాడు, ఏమిటో పూజ అనే పేరుతో అనేక రకాల అడ్డమైన పనులు చేస్తూ ఉంటారు. నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళండి, ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్. సరే ఎన్ని రకాలు. ఎందుకంటే పూజ అంటే సంప్రదాయ సిద్ధంగా చేయాలండి. చేస్తేను ఊరికి ఏమిటో కళ్ళు మూసుకొని ధ్యానం చేయమన్నారు, సివివి అన్నారట, ఏమిటి అడ్డగోలుగానే అన్నాడు ఆయన. ఉత్తరం రాశాడు కదా. మీరు గాయత్రి చేయిస్తున్నారు, గతంలో మీరు గాయత్రి చేస్తుంటే అటెండ్ అయ్యాను. అంతమంది చేత గాయత్రి చేస్తున్నారు, చాలా బాగుంది, సంతోషం. ఏదో సంప్రదాయం ఉన్నారో అవన్నీ బాగుంది. అసలు ఈ గాయత్రి ఇవన్నీ కూడాను అడ్డగోలైనటువంటి వాడి పేర చేయిస్తున్నారు. సివివి అనేటువంటి వాడు త్రాష్టుడు, వాడికి ఏం రాదు. మరి అది నాకు నచ్చలేదు, మీరు అది మానేసి మీరు ఏమన్నా సవ్యంగా నేర్చుకోదలుచుకుంటే ఇదిగో అడ్రస్ ఇస్తున్నాను రండి నా దగ్గరికి అన్నాడు. సంతోషం, మనం వీలైతే వెళ్దాం. కనుక పూజ అనే దానికి మనం ఎలా దాని ఎడల మనం రెస్పాండ్ చేస్తాం అనేది అది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది అనమాట. వాడు పూజిస్తున్నారట అనేటప్పటికి అక్కడ కొందరు పిల్లలు ఊరికే వెళ్దా అంటారు. ఎందుకని పూజాంతమునందు పక్కన ప్రసాదం పెడతా. సత్సాయి బాబు పూజ జరుగుతున్న చోటు పిల్లలు తప్పకుండా తీసుకెళ్తామంటారు. ఎందుకంటే చివరికి ఫలవంతంగా అవుతుంది. అంటే పండు ఫలం ఆయనకి ఇచ్చేటువంటి హారతులనే చెబుతారు కదా, కనీసం ఇవి ఉండాలని. అధ్యత పిల్లలు భక్తితో అటు లాగరు, చాలా తప్పు లేదు. కానీ ఈ పూజ వాడికేం తెలుసు అన్న వాడికన్నా వీడు నయం. ఎందుకని పూజ చేస్తే కలిసి వస్తుంది కానీ ఆకర్షింపబడేటువంటి వాడు ఎంతవాడో ఈ కుర్రవాడు కూడా అంతకంటే తక్కువ వాడు ఏం కాదు. ఆ అనుకునేటువంటి పూజ చేయటం వల్ల కలిసి వస్తుంది అనుకునేవాడు ఇంతకంటే మనగాడు ఏం కాదు. ఇంత ఇమెచ్యూర్ బ్రెయిన్ వాడు కూడా. చూసారా, బాబా గారిని కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి గారి పూజ చేసినందువల్ల మనకి వ్యాపారంలో కలిసి వస్తుంది, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అని అనుకునేటువంటి వాడు కూడా ఈ అరటి పండు దొరుకుతుందని వెళ్ళేవాడి కన్నా పెద్ద తెలివైన వాడు కాదు. ఎందుకంటే వాడు ఓ పండు కోసం పెడుతున్నాడు, వీడు ఇంకో పండు, వీడు తల పండు కోసం పెడుతున్నాడు. వాడు కనీసం తీగా ఉండే పండు కోసం అని పెడుతున్నాడు పిల్లకాయ. వీడికి తనేదో దేనికోసం ప్రయత్నిస్తున్నాడో పండు అక్కడ లేదు, ఏమింది ఇది ప్రమోషన్ మొదలైనటువంటి తన బుర్ర పండులో ఉన్నటువంటి ఒక అసత్యమైన పండు కోసం వీడెడుతున్నాడు. అది తేడా. కానీ మనస్సు దాని ఎందుకు లీనం ఎందుకు కొందరు పెడతారు. కనుక ఏ పని చేస్తే ఆత్మరతి అవుతుందో, అంటే పూజ చేయండి, అర్చన చేయండి, ఏం చేయండి, ఏదైనా సరే ఇతరులలోనూ నీలోనూ కూడాను ఉన్న అంతర్యామి ఏం చేస్తూ ఉంటే కనపడుతూ వినపడుతూ ఉంటాడో అది చేస్తూ ఉంటాం భక్తి. దానికి విరోధం ఉన్నట్లయితే ఏం లాభం లేదు. కనుక అవిరోధమైన పని చేయండి అన్నాడు. అంటే ఏ పనులు చేస్తూ ఉంటే మీలోనూ ఎదుగుదలలోనూ ఉన్న అంతర్యామి గుర్తొస్తాడో ఆ పనులు చేయటం భక్తి యోగ సాధన. అది కాకుండా ఏ పనులు జరుగుతూ ఉంటే ఎదుటివాడు నువ్వు వేరువేరుగా గుర్తొస్తారో. ఇంతలోనూ ఒక పరమాత్మ చూడాలంటే తనలోనూ ఎదుటివాళ్ళలోనూ అంటే